కరోనా టీకాను ప్రపంచవ్యాప్తంగా ఉపసంహరించుకుంటున్నట్టు బ్రిటన్ ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనెకా వెల్లడించింది. వాణిజ్యపరమైన కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. టీకాతో రక్తం గడ్డకడుతున్నట్లు వస్తున్న ఆరోపణలతో ఈ నిర్ణయానికి ఎటువంటి సంబంధం లేదని తెలిపింది. ఇది కేవలం యాదృచ్ఛికమేనని వ్యాఖ్యానించింది. ఈ టీకా తయారీ, సరఫరా నిలిపివేశామని, మార్కెటింగ్ అనుమతులు కూడా వెనక్కు తీసుకుంటున్నట్లు కంపెనీ పేర్కొందని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఆస్ట్రాజెనెకా రూపొందించిన కరోనా టీకా విదేశాల్లో వ్యాక్సిజెర్వియా, భారత్లో కోవిషీల్డ్ పేరిట విక్రయిస్తున్నారు. వ్యాక్సిజెర్వియాతో రక్తం గడ్డకట్టి బాధితులు మరణించిన ఉదంతాలు బ్రిటన్లో వెలుగు చూడడంతో బాధితులు న్యాయ పోరాటం ప్రారంభించారు. టీకా కారణంగా యూకేలో 81 మరణాలు, తీవ్ర అనారోగ్యాలు తలెత్తినట్లు కేసులు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో తమ టీకాతో రక్తం గడ్డకట్టే సమస్య ఉన్నట్టు ఆస్ట్రాజెనెకా అంగీకరించింది. ఐరోపా దేశాల్లో టీకా వెనక్కు తీసుకునేందుకు మార్చి 5న సంస్థ దరఖాస్తు చేసుకుంది. మంగళవారం నుంచి ఈ ఉపసంహరణ అమల్లోకి వచ్చింది. బ్రిటన్ సహా ఇతర దేశాల్లోనూ త్వరలో టీకా ఉపసంహరణ దరఖాస్తులను కంపెనీ దాఖలు చేయనుంది. కరోనాను తుదముట్టించడంలో మా టీకా పాత్రను చూసి గర్వపడుతున్నాం. సంక్షోభం తొలి ఏడాదిలోనే టీకా వినియోగంతో ఏకంగా 65 లక్షల మంది ప్రాణాలు దక్కించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 100 కోట్ల టీకాలను సరఫరా చేశాం. సంక్షోభ నివారణలో మా శ్రమను ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు గుర్తించాయని ఆస్ట్రాజెనెకా మీడియాతో వ్యాఖ్యానించింది.